అంతే రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తుంది అనుకోండి, అది ఎట్లాగూ గెలవదు. తెలుగుదేశం మేము కలిసి అంటే అసలు వీళ్ళకన్నా ముందు వాళ్ళిద్దరే కదా కూటమి, టీడీపీ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎవరికి జనసేన భారతీయ జనతా పార్టీ అందుకే కదా ఇంకా సింగిల్ గా మండల పరిషత్తులు గెలిచారు కదా అట్లాగా. మండల పరిషత్తులు భారతీయ జనతా పార్టీతో పొత్తు అని చెప్పి పెట్టుకున్నారు ఎక్కడన్నా? కార్పొరేషన్స్ లో పెట్టుకున్నారు ఎక్కడన్నా? తెలుగుదేశంతోనే కదా వీళ్ళు కలిసి ట్రావెల్ అయింది. పేరుకి బీజేపీతో పొత్తు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎమోషన్ ఓట్ బ్యాంక్ ఇటుకు తీసుకొచ్చుకోవడం. దాని సిద్ధ సైద్ధాంతిక అంశాన్ని కూడా ఇప్పుడు ఈయనక షేర్ చేసుకుంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే బీజేపీతో పొత్తు కూటమి ఉంటదా, అంతేనా? మిగిలిన విషయాల్లో మిగతా చోట్ల బీజేపీ తనని బతిలాడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈయనకి అంత చెత్తా ఉందని చెప్పి బీజేపీ అనుకోవట్లేదు. అది కోపం తెప్పిస్తుంది ఆయన. కాబట్టి ఇక్కడ బీజేపీని కొడితే కనుక, బీజేపీని కంట్రోల్లో పెడితే కనుక అప్పుడు అక్కడ నడుస్తుంది కదా. ఆయన బీజేపీకి పాఠం చెప్తుంటాడు బీజేపీ నాయకులకి, మీరు సంస్థాగత నిర్మాణం చేయట్లేదు. ఆయన సంస్థాగత నిర్మాణం చేయడు. బీజేపీ కంటే ఎక్కువ ఉన్నటువంటి నువ్వు, ఆయన వాళ్ళకైతే బూత్ కమిటీలు ఉన్నాయి, ఈయన అది కూడా వేడి వాళ్ళ దాకా. అంటే ఎమోషన్ పరంగా బీజేపీ సంపాదించేదాన్ని ఈయన క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రాజ్యసభ సభ్యత్వం వచ్చిన తర్వాత, అది లింగంనేనికి వచ్చిన ఈయన పార్టీకి అయినా కాకపోయినా ఈ ఢిల్లీ మీటింగ్ పెట్టడం ఒక రకంగా ఆయన ఏమైనా ఇంట్రడక్షన్, దాని వల్ల ఏమైనా ఒక మార్పు అలా ఏమైనా అనుకోవచ్చా? అంత సీన్ ఏం లేదండి. ఇప్పుడు డైలీ కూడా ఒక వ్యతిరేకత పెరిగిపోతా ఉంటది. ఇంకోటి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు